నమస్తే అండి. నమస్కారం అండి. విజయ్ దేవరకొండ గారి విషయానికి వస్తే ఫస్ట్ కెరీర్ స్టార్టింగ్లో అన్ని హిట్స్ రావటం జరిగింది. బట్ తర్వాత నుంచి వరుసగా ప్రతి మూవీ కూడా ఫ్లాప్స్. ఏంటి దీనికి రీజన్ ఏమై ఉంటుంది? అలానే ఆయన యాటిట్యూడ్ కూడా చాలా మందికి నచ్చక ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. అసలు మెయిన్ రీజన్ ఏంటి ఆయనకి సంబంధించి? ఆయనకు ఎస్పెషల్లీ ఇలా బిహేవ్ చేయడానికి కారణము రాహుగ్రహం అండి. ఓకే. ఎందుకంటే శుక్రుడు పరంగా ఆయనకు శుక్రుడు, బుధుడు, గురుగ్రహము, త్రిగ్రహ కూటం ఉంది. సో అది పాజిటివ్ సైనే. అందుకైనా చాలా మల్లగుల్లలు పడి యాక్టర్గా నిలదొక్కున్నాడు. కానీ ప్రాబ్లం అంతా కూడాను రాహుతోటి వచ్చిందనమాట. ఎందుకంటే ఈయనకు శపిత దోషం ఉంది. శపిత దోషం అంటే ఇది ఇట్లాంటి బిహేవియర్ పోయిన జన్మలో ఉంటుంది ఈయనకు. అంటే ఈ బిహేవియర్ కూడాను ఈయన పరిశీలిస్తే కొంచెం కొని తెచ్చుకున్నట్లు ఉంటుంది. అంటే అదే పనిగా బిహేవ్ చేయడం, అటెన్షన్ సీకింగ్ అంటారు కదండి. ఎందుకంటే మీరు ఫస్ట్లో ఒకప్పుడు విజయ్ దేవరకొండ గారిని పరిశీలిస్తే ఇంత యాటిట్యూడ్ లేదు. ఈ మధ్య కాలంలోనే ఎందుకు వచ్చిందంటే దిస్ ఈస్ కాల్డ్ అటెన్షన్ సీకింగ్ అనమాట. ఇది ఎక్కువగా రాహు దీన్ని ఇస్తాడు. ఎందుకంటే రాహు అనేవాడు ఒక ఇల్యూజన్ ప్లానెట్. తనని అందరూ అనుకోవాలా అనే ఒక టెండెన్సీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ గ్రహము మనకు అప్లై అవుతూ ఉంటుందో, ఇప్పుడే నేను చెప్పాను ఆయన ఒక శపిత దోషం ఉందని. సో ఇలా అప్లై అవుతూ ఉంటుందో ఆ రాహు అనేవాడు ఎక్కువగా రైజ్ అవుతూ ఉంటాడు. ఆ రైజ్ అయినప్పుడు ఇట్లాంటి రిజల్ట్ ఇస్తూ ఉంటాడు. ట్రోలింగ్కి గురవుతాడు, తిట్లు తిప్పించుకుంటూ ఉంటాడు అనమాట. కానీ భార్గవ్ గారు చాలా మంది ఆస్ట్రాలజర్స్ ఉదయ్ కిరణ్ గారి జాతకంతో పోలుస్తున్నారు విజయ్ దేవరకొండ గారిది. ఇది ఎంతవరకు నిజం? ఆయన కెరీర్ ఎలా ఉండబోతుంది? ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది? ఉదయ్ కిరణ్ గారి జాతకం అయితే నాకు తెలియదండి. చూస్తా అంటే అట్లే ఉండేమో అనిపిస్తుంది ఒకసారి. ఈవెంట్స్ని పరిశీలన చేస్తే అట్లే ఉందేమో అనిపిస్తుంది. ఆయన కొని తెచ్చుకున్న యాటిట్యూడ్ తోటి బిహేవ్ చేయడం కానీ ఇదంతా ఆస్ట్రాలజికల్ యాంగిల్లో రాహు ద్వారా జరుగుతుంది అన్నమాట. సో ఆయన ఈ రాహు గ్రహాన్ని కొంచెం శాంతి పరిహారాలు అవి చేసుకుంటే కొంచెం ఇల్యూజనేటిక్ థియరీ ఇదంతా కూడాను ఆయన కొంచెం కంట్రోల్ అయ్యి బెటర్ మూడ్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయని ఆస్ట్రాలజీ చెప్తోంది. సో దిస్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ రాహు. ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది? ఫైనాన్షియల్గా ఏమండి ఆయనకు ఇప్పుడు చూడండి, ఒకప్పుడు పరిస్థితి పడితే ఇప్పుడు చాలా బెటర్గా ఉన్నాడు. తర్వాత తన బ్రాండ్ల పేరుతో, ఎందుకంటే చూడండి ఎప్పుడైతే శుక్రుడు, బుధుడు, గురుగ్రహం కలిసి ఉంది ఆయనకు, అంటే ధనకారకులు ఇద్దరు విత్ బుధునితో, అంటే ఒక మైండ్ డబ్బు రెండు రకాలుగా శాసిస్తుంది. దానివల్ల చూడండి ఆయన ఒక సైడ్ ఇండస్ట్రీలో ఇలా హీరో కాస్త సక్సెస్ అవుతూనే వెంటనే బ్రాండ్స్ ఏదో స్టార్ట్ చేశారు, రౌడీ బాయ్స్ ఏవో. తర్వాత ఇంకా ఎక్కడెక్కడో సమ్ కైండ్ ఆఫ్ షేర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయని. ఇదంతా ఎందుకు? ఎక్సలెంట్ బుధుడు ఆయనకు గురువుతోటి శుక్రుతోటి ఉండడం. బుధుడు అనేవాడు బిజినెస్ ప్లానెట్. సో మరి ఎంత ఇది లేని ఎంత బాగా చక్కగా ప్లాన్ చేసుకొని వీటిలో ఇది చేసుకోవడం కూడా అది మనకు సూచిస్తుంది. మంచి బిజినెస్ మ్యాన్ విజయ్ దేవరకొండ గారు, అలానే రష్మిక గారు ఇద్దరు కలిసి ఫ్యాన్స్ కి హింట్స్ ఇస్తూ ఉన్నారు, లవ్ లో ఉన్నారని. అది అందరికీ తెలిసిండేదే కదండి. మ్యారేజ్ అయితే ఏ ఇయర్ లో అవ్వబోతుంది అంటారు? నాకు రష్మిక గారికి తెలీదు, విజయ్ దేవరకొండ గారిది అయితే తెలుసు. మరి షష్టాష్టకాలని విన్నా నేను, షష్టాష్టకాలని విన్నాను. అందువలననే వాళ్ళు దూరంగా ఉండమని ఒక ప్రముఖ జ్యోతిష్యులు వాళ్ళకి హింట్ ఇచ్చినారని, కానీ వాళ్ళు వినకోకుండా అలాగే తిరుగుతున్నారని. కానీ ఎప్పటికైనా ఈమె ఎఫెక్ట్ ద్వారా తన మీద పడుతుందని చెప్పేసి మనకు ఆస్ట్రాలజర్ చాలామంది చెప్తున్నారు కదా. నాకైతే పర్సనల్గా రష్మిక గారికి తెలియదు. విజయ్ దేవరకొండ గారిది అయితే ఏదో కొంచెం గ్యాదర్ చేయగలిగిన ఇన్ఫర్మేషన్. కాబట్టి ఏది ఏమైనప్పటికీ వాళ్ళకైతే పడదు అని జాతకాలు అయితే చెప్తున్నాయి. అంటే మ్యారేజ్ చేసుకున్నా కానీ పడదు, ఎక్కడో ఒక చోట పొరపచ్చాలు వస్తాయని. భార్గవ్ గారు, మంగ్లీ గారిని తీసుకుంటే తను చిన్నప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇప్పుడున్న ఫేమ్ కానివ్వండి, ఏమాత్రం సంబంధం లేకుండా ఉంది. మంచి ఫేమ్, దాంతోపాటు ఫైనాన్షియల్ గ్రోత్, తన గాత్రానికి లక్షల్లో అభిమానులు. రీజన్ ఏంటంటే తన జాతకం ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది? తనదైతే ఇక రాను కొంచెం డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక స్లోగా
ఓకే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, తనకు ఈ స్టేజ్ రావడానికి కారణం బుధుడు. బుధగ్రహము తనకు స్వక్షేత్రంలో ఉండడము ఆమెకు చాలా మంచిగా కలిసి వచ్చిందనమాట. అది కాక బుధుడు కూడా వాక్పతి. ఈ వాక్పతి అయిన బుధుడు, వాక్కు అంటే ఈ స్పీచ్కి సంబంధించి గాత్రం అనేది కూడా ఉంటుంది కదా, ఆయన స్వక్షేత్రంలో ఉండడం కూడా ఆమెకు వెరీ బెనిఫిషియల్గా, ఇప్పుడు ఆమె అనుభవిస్తున్న ఇదంతా కూడా బికాజ్ ఆఫ్ ప్లానెట్ మెర్క్యూరీ వలన వచ్చిందనమాట. కానీ ఇప్పుడు చూడండి, ఎంత పెద్ద సెలబ్రిటీకి అయినా కానీ, అది రజనీకాంత్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సర్టన్ స్టేజ్ అనేది ఉంటుంది. ఆ స్టేజ్ తర్వాత అది కొవ్వొత్తి అనేది ఆరిపోతుంది కదా, అట్లనే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా ఒక సర్టన్ స్టేజ్ తర్వాత కొంచెం డౌన్ఫాల్ అనేది ఉంటుంది. ఈమె జాతకంలో ఇక ఒక 4 to 5 years తర్వాత కొంచెం డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పటి నుండి. ఎందుకంటే తర్వాత ఈమెకు ఏలినాటి శని అనేది ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కొంచెం డౌన్ఫాల్ అనేది జరుగుతుంది. అది 7.5 years అనమాట ఏలినాటి శని అనేది. కాబట్టి ఆ టైంలో ఎవరైనా కానీ స్ట్రగుల్స్ ఫేస్ చేయక తప్పదు. ఎందుకంటేనండి ఒకటే చూడండి, ఇట్లాంటి కళాకారులు అనేది ఎట్లుంటాయంటే, ఆ దీపం ఉండగానే ఇల్లు పెట్టుకోవాలి అన్నట్టు ఆ థీమ్ అందరికీ అప్లై అవుతుంది. కానీ ఎస్పెషల్లీ ఈమెకు ఏలినాటి శని రావడం వలన కొంచెం ఆ టైంలో ఇప్పుడు ఇంకొక 5 to 6 years అనుకోండి, ఆటోమేటిక్గా కొత్త యంగ్ జనరేషన్ వస్తారు. ఈ ఏలినాటి శని ఎఫెక్ట్ వలన ఆమెకు ఉన్న అవకాశాలు తగ్గిపోతాయి. అందుకే తను కూడా సొంతంగా ఛానల్ పెట్టి ఏదో తను ఎక్కువగా సాంగ్స్ సైడ్ కాన్సన్ట్రేషన్ చేయకోకుండా తను సెల్ఫ్గా చేసుకుంటూ ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఇదంతా కూడాను బుధుడు ఇచ్చిన ఎఫెక్ట్ అనమాట. ఇక ఏలినాటి శని ఎఫెక్ట్ అనేది స్లోగా ఆమెకు యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి వారికి ఏవైనా పరిహారాలు చేసుకుంటే ఉంటాయండి. వాళ్ళకి ఏం చేసుకోవాలంటే శనిగ్రహాన్ని ఎక్కువ కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈమెకు జాతకరీత్యా నాగదోషం ఉంది ఈమెకు. చాలా మందికి మనము ఈ యాక్టర్స్లో నాగదోషాలు ఉంటాయి వీళ్ళకు. ఈమెకు జాతకరీత్యా నాగదోషం ఉంటుంది. తర్వాత చిన్నప్పటి నుంచి తను స్ట్రగుల్స్ పడింది, అది అందరికీ తెలుసు. ఈ నాగదోషం వలన ఏమవుతుందంటే తను అనుకున్న ఆపర్చునిటీస్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా అంటే ఒక అడ్డంకి అనేది జరుగుతూ ఉంటుంది. ఇది నాగదోషం ఉన్నప్పుడు జరుగుతుంది. అది ఆమె పర్సనల్గా తను ఒకసారి ఎప్పుడైనా ఆలోచిస్తే అంటే ఈ హొరోస్కోప్ గురించి తనకు అర్థమైపోతుంది. ప్రాపర్గా మంచిగా వస్తుంది అన్నప్పుడు ఏదో ఒకటి బ్రేక్ అవ్వడము, దాని ద్వారా తను అనుకున్న సాధించలేకపోవడము, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ లేకపోవడం అనేది జరుగుతుంది. పైగా ఈమెకు గురుచండాల దోషం కూడా ఉంది. గురుచండాల దోషం అంటారు. ఈ గురుచండాల దోషం అనేది 2 రకాలుగా యాక్ట్ అవుతుంది. ఒకటి తీసుకెళ్తే పీక్స్ తీసుకెళ్తుంది, అది సర్టన్ స్టేజ్ వరకు, తర్వాత దొబ్బేస్తుంది అనమాట. మన ప్రభాస్ గారికి కూడా ఉంది ఇది. గురుచండాల శని చండాల 2 ఉన్నాయి ఆయనకు. సో ఈమె గురుచండాల దోషం అనేది ఉంది. ఇక నాగదోషం హైలీ ఎఫెక్టెడ్ ఈమె. దీని వలన ఆమెకు హెల్త్ పరంగా కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి.